ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో భారీగా కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఇమ్మడి రవి వాడిన సర్వర్లు సైతం గుర్తించారు. వందల సినిమాలను పైరసీ చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. రైట్, ఐబొమ్మ నిర్వాహకుడిని ఎటు అదుపులోకి తీసుకున్నారు అండ్ నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఐబొమ్మ సైడ్ నుండి ఐబొమ్మ నిర్వాహకుడు కొన్ని ట్వీట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి, కొన్ని మెసేజెస్ పోలీసులకు వార్నింగ్ సైతం ఇచ్చారు, నన్ను ఎవరూ పట్టుకోలేరు అంటూ కూడా. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయనను మరి కాసేపట్లో కోర్టుకు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు కోర్టుకు తరలించే టైంలో ఎటువంటి సెక్యూరిటీని అక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కొన్ని వందల సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టాన్ని కలిగించినటువంటి నిందితుడు ఇమ్మడి రవిని ఎట్టకేలకు పోలీసులు నిన్న కూకట్పల్లిలో పట్టుకున్నారు. అయితే ఈ రోజు తనని నాంపల్లి కోర్టులోనైతే మరి కాసేపట్లో కూడా హాజరుపరచనున్నారు. తాను ఫ్రాన్స్ లో ఉండి ఏదైతే కరేబియన్ దీవులలో నుండి కూడా మొత్తంగా ఐబొమ్మ సర్వర్ అయితే హ్యాండిల్ చేస్తున్నట్లయితే పోలీసులకు పక్కా సమాచారం అందింది. అయితే తాను ఎప్పుడు ఇండియాకు వస్తాడని కూడా వెయిట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇండియాకి రాగానే నిన్న కూకట్పల్లిలో తన అపార్ట్మెంట్ లోనైతే తనని అరెస్ట్ చేశారు. అదే విధంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొన్ని కీలక కంప్యూటర్లు, అదే విధంగా హార్డ్ డిస్క్లను కూడా అటు సైబర్ క్రైమ్ ఆఫీసర్లు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా మెయిన్ గా ఈ ఐబొమ్మ మొత్తంగా కూడా నడిపించేటువంటి సర్వర్ల సైతం కూడా వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఏ సర్వర్ నుండి అయితే ఇది మొత్తంగా చేస్తున్నాడు, ఏంటి పైరసీ చేస్తున్నాడు అంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించి అవన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితము ఏదైతే ఈ థియేటర్లలో ఫోన్లు పెట్టి సినిమా మొత్తం కూడా రికార్డు చేసి పైరసీ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ సమయంలో ఎవరైతే ఈ ఇమ్మడి రవి, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి తాను కొన్ని ట్వీట్లు చేశారు. అదే విధంగా తన వెబ్సైట్లలో కూడా కొన్ని పెట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు అంటూ కూడా కొన్ని అనేక సవాళ్లు విసిరారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ ఆఫీసర్లు అయితే ఇటకెలా పట్టుకున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో అయితే కోర్టులో అయితే తనని ఆధారపరుస్తున్నట్లు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అక్రమ్.